జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జై జగన్. వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ గారి అభిమానులకి, జగన్ గారి అభిమానులకి, తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ అయినా రాజన్న అయినా ప్రతి తెలుగువాడి గుండెల్లో మిగిలిపోయింది ఆ 3 అక్షరాలే. వైఎస్ఆర్ అంటే పేరు కాదు, అదొక బ్రాండ్ అని నేను చెప్పగలను. వైఎస్ఆర్ గారు 60 నెలలలో తను పరిపాలించిన విధానంతో 60 సంవత్సరాలు ఆయన కీర్తి గడించారని నేను అనుకుంటున్నాను. ఆ 60 నెలల్లో ఆయన పరిపాలన ప్రతి ఒక్క వర్గానికి కూడా స్వర్ణయుగాన్ని తలపింపచేసే విధంగా ప్రతి గడపకి తన పథకాలను తీసుకెళ్లారు. ప్రతి గుండెకి తన పాలనని దరి చేర్చిన నాయకుడని మనం గట్టిగా చెప్పుకోగలం. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఆయన తన పరిపాలనతో దగ్గరయ్యాడు. కాబట్టి ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా ఆయన్ని మర్చిపోలేకుండా మరి ఆయన పాలన ఎప్పుడు వస్తుందా అని మనం అందరం కూడా ఎదురు చూసే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నాకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నేను ఆయనతో మాట్లాడిన 20 నిమిషాలే గుర్తొస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు నన్ను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నన్ను చూడగానే అప్పటికి 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. నాలాంటి నాయకురాలు అప్పుడు ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కూడా ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ, నేను ఆయనను ఎన్నన్నా కూడా అవి మర్చిపోయి నాలో ఉన్న ఒక నాయకురాల్ని చూసి నీలాంటి ఒక నాయకురాలు మాకు లేదు, ఇంత గట్టిగా వాయిస్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి ఒక నాయకురాలు కావాలి మాకు అని ఆయన చెప్పడం అనేది నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ లాగే వైఎస్ఆర్ దేవోభవ అనే విధంగా ఈరోజు అందరూ కూడా ఆయన్ని తలుచుకుంటున్నారు. నిజంగా ఆయన తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పచ్చు. పేదల పాలిట ఆయన దేవుడు అని కూడా చెప్పచ్చు. నిజంగా మన పెద్దలు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా ఉన్నత చదువులు అనేటివి ఉన్నత వర్గాల వారికి మాత్రమే ఉండేవి. అలాంటి ఉన్నత వర్గాల వారికి అందుబాటులో ఉన్న ఆ చదువుల్ని పేదల దగ్గరికి తీసుకొచ్చి అది పేదల హక్కుగా మార్చారు ఫీజు రియంబర్స్మెంట్తో రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈరోజు విద్యార్థులంతా కూడా వైఎస్ఆర్ దేవోభవ అని పిలుచుకుంటున్నారు. అలాగే పేదవాళ్ళకి ప్రాణం పోసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ప్రాణం పోయగలిగారు. కటిక పేదరికంలో ఉన్న పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. కాబట్టే ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలతో బయటపడిన ప్రతి గుండె కూడా రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ దేవోభవ అని పిలుచుకుంటున్నారు. పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ. ఎంత కష్టపడినా కూడా ఇల్లు కట్టుకోవటం అనేది ఒక గగనంగా ఉండేది. అలాంటి పేదల కోసం ఏపీలోనే 48 లక్షల ఇళ్ళు కట్టించి పేదలందరికీ కూడా ఆ కళని నెరవేర్చిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన ద్వారా ఇల్లు పొందిన ప్రతి కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ దేవోభవ అని పిలుచుకుంటున్నారు. అలాగే ఉరికంబం మీద ఉన్న మన రైతాంగానికి ఊపిరి పోసిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళకి ఫ్రీ కరెంట్ కానీ 1200 కోట్ల బకాయిలను మాఫీ చేసి మరి రైతుల్ని ఏ విధంగా ఈరోజు పైకి తీసుకొచ్చారో మనం అందరం చూసాం. అన్నపూర్ణ రాష్ట్రంగా మనం పేరుపడ్డ ఆ ఆంధ్రప్రదేశ్లో రైతులు గర్వంగా తలెత్తుకునే విధంగా వాళ్ళు కోరినవి కూడా ఇవ్వగలిగారు. కాబట్టే రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ దేవోభవాన్ని ఇంకా కూడా తలుచుకుంటున్నారు. అలాగే 2 రూపాయల కిలో బియ్యం కానీ, పావలా వడ్డీకి రుణాలు కానీ, పేదవాడికి ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అలాగే గిరిజనులకు సాగు చేసుకునే భూమిని వాళ్ళకు హక్కు కల్పించడం విషయంలో కానివ్వండి, అలాగే వేల సంఖ్యలో
ఉద్యోగాల్ని భర్తీ చేసే విధానంలో కానీ నిజంగా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఎవ్వరూ కూడా చేయలేరు. ఆయన పాలనకి మానవత్వాన్ని అద్దిన మహనీయుడని కూడా మనం చెప్పుకోవచ్చు. సంధ్య వేళ సూర్యుడు ఉండడు, తెల్లవారితే చంద్రుడు ఉండడు, కానీ తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ వైఎస్ఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు. సో రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2009 అనుకుంటాను, 2009 సో ఆయన చనిపోయిన వార్త వినగానే నిజంగా అదొక పిడుగు లాంటి ఒక వార్త. కన్నీళ్లు పెట్టని కళ్ళు లేవు, తిన్న నోళ్ళు లేవు అని చెప్పుకోవచ్చు. అసలు 3 రోజులు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏడ్చారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంత గొప్పగా కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా దరి చేర్చుకొని ఆయన పరిపాలనతో అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మహనీయుడు కాబట్టి ఇంకా కూడా ఆయన్ని మర్చిపోలేకపోతున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు వానపాములుగా ఉన్న వాళ్ళందరూ ఆయన మరణించిన తర్వాత తాచుపాములై ఆ కుటుంబాన్ని ఎలా కాటువేయాలన్న ప్రయత్నం చేసాయో మనందరం కూడా చూసాం. వైఎస్ఆర్ గారు మనకి లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా మనకు లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నాయో ఈ మధ్యకాలంలో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నంత వరకు ఆ కుటుంబానికి ఈక కూడా పీకలేరన్న విషయం మనం అందరికీ తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్ఆర్ గారి అభిమానులు ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఉన్నారని కూడా వాళ్ళకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి లేని లోటుని తీర్చడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మనకి జగనన్ననిచ్చారు. 40 ఏళ్ల వైఎస్ఆర్ గారి పౌరుషం జగనన్నని గర్వంగా మేము చెప్పుకోగలం. మనం ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకున్నది యువ నాయకత్వం, మన నాయకుడు యువ కెరటం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి లాగా మళ్ళీ రాజన్న పరిపాలన తీయగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ పెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎన్ని బాధలు ఎదురైనా కూడా, ఎన్ని అవమానాలు ఆయన చేసినా కూడా అన్నీ కూడా చిరునవ్వుతో అలా తోసుకుంటూ ముందుకొస్తున్నాడు. కేవలం తన తండ్రిని నమ్మిన ఆ ప్రజల కోసం, ఆ ప్రజల్లో తన తండ్రి కోరుకున్న విధంగా చిరునవ్వు చూడటం కోసమే జగనన్న ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ నిజంగా మీరు అందరూ కూడా గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కష్టాలు, ఈ అవమానాలు అవసరమా అంటే అవసరం లేదు. కానీ తన తండ్రిని నమ్మిన ఈ ప్రజల కోసం వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి ఆయన అన్నిటినీ కూడా సహిస్తూ చిన్న వయసులోనే పెద్ద మనసుతో ఈరోజు ముందుకు నడుస్తున్నారు. అలాంటి జగనన్నకి మనం అందరం కూడా అండగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ అవినీతితో, అరాచకంతో, రాక్షసుల్లా, రాబందుల్లాగా ప్రజల్ని కానీ, ప్రతిపక్షాన్ని కానీ, ఎలక్ట్రానిక్ మీడియాని కానీ దేన్ని కూడా వదలకుండా ఏ విధంగా అందరినీ కూడా కష్టాల పాలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా కేవలం సంపాదనే ధ్యేయంగా, దాంతోపాటు ప్రతిపక్షం అనేది లేకుండా సమూలంగా నాశనం చేయాలన్న ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. సో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించగల సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కొంతమంది ఎమ్మెల్యేలు పోతే భయపడాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేయగలిగిన అభిమానం మీ దగ్గర ఉందన్న నమ్మకం నాకుంది. సో కలిసికట్టుగా మీ అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రమాణం చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ఆ పచ్చదండు రాక్షసుల్ని, రాబంధుల్ని
రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబాన్ని కానీ కీడు చేయాలని తలంపు చేసే ఎవరినైనా కూడా ముక్కలు చెక్కలు చేస్తామన్న ఒక భయాన్ని మనం కలిగించకపోతే, వాళ్ళు చేస్తున్న అరాచకాలతో వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలి అన్న వాళ్ళ ధైర్యాన్ని మనం తొక్కకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ మీకు సుఖంగానే ఉండొచ్చు, కానీ మీ తల్లిదండ్రుల్లో, మీ అక్క చెల్లెల్లో, మీ అన్నదమ్ముల్లో అక్కడే ఉంటారు. సో వాళ్ళు సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి మీ యొక్క సహకారం కూడా మా అందరికీ అవసరం. ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి మీరు రోల్ మోడల్ లాగా, మీరు సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బేరీజు వేయగలరు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన విధానంగా గతంలో కానీ ఎప్పుడైనా ఇలాంటి ఒక రాజకీయ అరాచక శక్తులు ఉండేవా, ఇలాంటి ఒక పరిపాలన మీరు చూసారా అనేది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని కోరుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి అమెరికాలో ఇంతమంది వచ్చి ఇంత అభిమానంగా ఆయన చేసినవన్నీ గుర్తుపెట్టుకొని ఆ బర్త్డే సెలబ్రేషన్ చేయటం అనేది, దాంట్లో మమ్మల్ని పిలవటం అనేది మా అదృష్టంగా భావిస్తూ, మరొకసారి మీ అందరి యొక్క సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఇదే రాజన్న పోలికలే కాకుండా ఆయన యొక్క మాట తప్పని, మడమ తిప్పని నైజంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న పరిపాలన తేవటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. మీ అందరి సహకారం ఉంటే చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సో మచ్.